నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ విజీ గౌడ్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గన్పూర్, డిచ్పల్లి, కమలాపూర్, మిట్టపల్లి, రాంపూర్, మల్లాపూర్, గాన్లో గ్రామాల్లో ప్రాథమిక సహకార సొసైటీ డిసిఎంఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని బాజిరెడ్డి జగన్ తెలిపారు. ఈరోజు మల్లాపూర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా సోదరులు ఇందల్వాయి ఎంపీపీ గౌరవనీయులు మన రమేష్ నాయక్ గారు, మరి గ్రామ సర్పంచ్ సత్యనారాయణ గారు, రాము గారు, మరి ఎంపీటీసీ గారు సుధీర్ గారు, మరి ఇక్కడ పార్టీ అధ్యక్షులు దాస్ గారు, చాలామంది ఇక్కడ ఉన్నారు. అందరికీ సొసైటీ చైర్మన్ తారాచంద్ గారు వారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రైతులు ఖచ్చితంగా ఇక్కడనే కొనాలి, మధ్యవర్తులకు అమ్మవద్దు. మీరు నష్టపోతున్నారు, మీకు తెలియదు. స్పాట్లో మీకు క్యాష్ వస్తుంది, స్పాట్లో డబ్బులు ఇచ్చిపోతున్నారు, కానీ చాలా తక్కువ ఇచ్చిపోతున్నారు. అదే సొసైటీలో మీరు అమ్ముకుంటే ఒక 10 రోజులు 15 రోజులు మీరు ఓపిక పడితే మీ అకౌంట్లో క్వింటాల్కు 2060 రూపాయలు మీకు మీ అకౌంట్లో పడతాయి. అదే ఇక్కడ బయట అమ్ముకుంటే 18,000కు 1800కు అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు 1800కు. సో 2000 మీకు నష్టమవుతుంది. కాబట్టి దయచేసి మధ్యవర్తులను నమ్మవద్దు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన అధికారం